హాయ్ అండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీరు వింటున్న స్టోరీ మొదటి రాత్రి పార్ట్ 3. వెన్నెలకు వెంకట్తో కలిసి ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే అతను ఒక కుంటివాడు. అతని డబ్బు, అతని ఆస్తి, అతనిచ్చే సుఖం వెన్నెలకు నచ్చింది, కానీ అతను మాత్రం వెన్నెలకు అస్సలు నచ్చలేడు. తల్లిదండ్రులు బలవంతం చేయడంతో గతిలేక అతనితో ఉండాల్సి వచ్చింది. అలా మొత్తానికి వెన్నెలకు 2 పిల్లలు పుట్టారు. అప్పుడప్పుడు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం, తీసుకురావడం అలా చేస్తూ ఉండేది. ఆ క్రమంలోనే వెన్నెలను చూసిన కొంతమంది, ఏంటి నీ భర్త కుంటివాడా అని అడగడంతో ఆమెకు సిగ్గుగా అనిపించింది. ఆ రోజు నుంచి అతనితో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆలోచించేది. అందరూ అలా అడుగుతుండేసరికి ఆమెకు అతనితో వెళ్ళడం మంచిగా అనిపించడం లేదు. అప్పటినుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఒంటరిగా వెళ్ళొచ్చేది. ఆ క్రమంలోనే వెన్నెలకు అదే ఊరికి చెందిన ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఫోన్ మాట్లాడుకోవడం, వీలైనప్పుడల్లా కలవడం అలా చేసేవాళ్ళు. విషయం వెంకట్కి తెలిసింది. నీకు 2 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, పద్ధతి మార్చుకో అని వెన్నెలకు వార్నింగ్ ఇచ్చాడు. వెన్నెల ఏమాత్రం వెంకట్ మాటలను పట్టించుకోలేదు. తనకు నచ్చినట్లే ప్రవర్తించేది. ఒకరోజు మొత్తానికే అతనితో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. వెంకట్ కుటుంబం ఆమె కోసం వెతకడం మొదలుపెట్టారు. ఇంతలోనే వెంకట్కి ఫోన్ చేసి, నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను, నా కోసం వెతక్కండి అని చెప్పింది. ఆ రోజు నుంచి పిల్లలను వెంకటే చూసుకుంటూ వచ్చాడు. భార్య వేరే వ్యక్తితో వెళ్ళిపోయిందనే విషయం ఊర్లో తెలిస్తే పరువు పోతుందని అడిగిన ప్రతి ఒక్కరికి వాళ్ళ పుట్టింట్లో ఉంటుందని చెప్పుకుంటూ వచ్చాడు. అలా చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది. ఒకరోజు ఉన్నట్టుండి వెన్నెల తిరిగి ఇంటికి వచ్చింది. ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అంటూ వెంకట్ వెన్నెల మీదకు వెళ్ళాడు. పోనీలేరా, వదిలేయ్, నీకు పిల్లలు ఉన్నారు కదా, కనీసం పిల్లల గురించి ఆలోచించు అని తల్లిదండ్రులు సర్ది చెప్పారు. దాంతో మళ్ళీ 2 కలిసి ఉంటున్నారు. కలిసి అయితే ఉంటున్నారు, కానీ ఇంతకు ముందులాగా 2 కలిసి సంసారం చేయడం లేరు. ఎంత బాగా చూసుకున్నా వేరే వాడితో వెళ్ళిపోయిందని వెంకట్కి వెన్నెల మీద చాలా కోపంగా ఉంది. అలా మరికొద్ది రోజులు పోయాయి. ఒకరోజు వెన్నెల వాళ్ళమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన వెన్నెల నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి వెన్నెల అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్ళి ఇల్లు వాకిలి చూసుకొని వస్తూ ఉండేది. ఆ క్రమంలోనే వెన్నెలకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఒకరోజు ఆ వ్యక్తితో ఉన్నట్టుండి వెన్నెల మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. కాకపోతే ఈసారి ఏకంగా ఆ వ్యక్తిని తీసుకొని పుట్టింట్లోనే పెట్టుకొని ఉంటుంది. విషయం తెలుసుకున్న వెన్నెల భర్త, అత్తమామ వెళ్ళి ఇంటికి రమ్మని కోరారు. వెంకట్తో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు, నేను రాను అని చెప్పింది. కనీసం పిల్లల గురించైనా ఆలోచించి వచ్చేయమని వాళ్ళు చాలాసేపటి వరకు బ్రతిమాలారు. కావాలంటే పిల్లల్ని మీరే చూసుకోండి, నేను రాను అంది. ఆ మాటతో వెంకట్ వాళ్ళు చేసేదేం లేక తిరిగి వెళ్ళిపోయారు. అప్పటినుంచి వెన్నెల ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లలు కూడా అమ్మ ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడొస్తుంది అని ఊరికే అడిగేవాళ్ళు. పిల్లలకి ఏదో ఒకటి చెప్తూ మేనేజ్ చేస్తూ వచ్చారు. అలా చూస్తుండగానే పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. ఇంతలోనే వెన్నెల కూతురు కూడా మెచ్యూర్ అయిపోయింది. మళ్ళీ ఒకరోజు వెంకట్ అమ్మా నాన్న కలిసి వెన్నెల దగ్గరకు వెళ్ళారు. పాప మెచ్యూర్ అయింది, ఇప్పుడు పాపకు నీ అవసరం చాలా ఉంది, ఇప్పుడైనా ఇంటికి తిరిగి వచ్చేయి అని వెన్నెలను అడిగారు. ఏమాత్రం కనికరం లేని వెన్నెల, ససేమేరా, రానంటే రాను, మీరు ఇలా ఊరికే వచ్చి నన్ను ఇబ్బంది పెట్టకండి అంది. అలా ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి కోసం పిల్లల్ని కూడా కాదనుకుంది. ఇన్ని రోజులు పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి వెన్నెల గురించి ఏమీ పెద్దగా తెలియదు. ఇప్పుడు పిల్లలు వయసుకొచ్చాక వెన్నెల గురించి అంతా తెలుసుకొని, పర్లేదులే నాన్న, మా కోసం అమ్మ రాకపోయినా ఏం పర్వాలేదు, ఇంకొకసారి మీరు అమ్మని రమ్మని పిలవకండి, మాకు తను ఉన్నా లేనట్టే అని చెప్పారు. ఇక అప్పటి నుంచి వెంకట్ అమ్మా నాన్న పిల్లల్ని చూసుకుంటూ వచ్చారు.
వెన్నెల మాత్రం పుట్టింట్లోనే బాయ్ ఫ్రెండ్ని పెట్టుకొని ఉంటుంది. ఎప్పుడు వదిలిపోతాడో తెలియని వ్యక్తితో వెన్నెల పుట్టింట్లోనే ఉండిపోయింది. పిల్లల్ని భర్తని వదిలేసి ఉంటుందని వెన్నెలను ఏ ఒక్కరూ గౌరవించేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరూ చాలా హీనంగా చూసేవాళ్ళు. అయినా కానీ తను అవేవి పట్టించుకోకుండా తనకి ఇష్టం వచ్చిన వ్యక్తితో ఉంటుంది. ఇక అతని విషయానికి వస్తే తనకు పెళ్ళైన వాడు. ఒకరోజు ఇంట్లో ఉంటే ఒకరోజు వెన్నెలతో ఉండేవాడు. అలా అని వెన్నెలను పోషిస్తున్నాడా అంటే అదేమీ లేదు. తిరిగి వెన్నెల దగ్గర నుంచే అతను డబ్బులు తీసుకునేవాడు. అంతేకాకుండా అతను బాగా తాగేవాడు. తాగిన ప్రతిసారి ఆమెతో గొడవ పడేవాడు. అయినా కానీ వెన్నెల అతనితోనే ఉండిపోయింది. ఎందుకు అతనితో అలా ఉంటుందో ఎవరికీ అర్థం కావడం లేదు. బంగారం లాంటి ఇద్దరు పిల్లలు భర్తను వదులుకొని ఒక తాగుబోతుతో సంసారం సాగిస్తుంది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.